హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎంసి మ్యాథ్స్ ట్యూటోరియల్ ఛానల్. ఈ వీడియోలో మనం 7th క్లాస్లోని 4th చాప్టర్ లైన్స్ అండ్ యాంగిల్స్లో ఎక్సర్సైజ్ 7 గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ ఎక్సర్సైజ్ 7కి సంబంధించినటువంటి ఇంట్రొడక్షన్ టాపిక్స్ బేసిక్స్ మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. దానికి సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అదేవిధంగా మీరు స్క్రీన్ టచ్ చేస్తే రైట్ సైడ్లో ఐ సింబల్ కనిపిస్తుంది. సో ఐ సింబల్ని క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోని చూడొచ్చు. సో మొదటిగా మీరు ఆ వీడియోని చూస్తే ఈ ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్స్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ వన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఇక్కడ కొన్ని బ్లాంక్స్ ఇచ్చాడు, దాన్ని మనం ఫిల్ చేద్దాం. ఫస్ట్ వన్, ద లైన్ విచ్ ఇంటర్సెక్ట్స్ 2 or more లైన్స్ అట్ డిస్టింక్ట్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ డాష్. ఒక రేఖ రెండు లేక అంతకన్నా ఎక్కువ రేఖలను విభిన్న బిందువుల వద్ద ఖండిస్తే ఆ రేఖను డాష్ అంటారు. చూడండి, ఇవి మనం 2 లైన్స్ని డ్రా చేసుకుంటే రఫ్గా. సో ఈ 2 or more, సో మనం 2 తీసుకుందాం. సో 2 లైన్స్ని వేరే వేరే చోట ఒక లైన్ ఇలా ఇంటర్సెక్ట్ చేస్తే చూడండి, ఈ లైన్ని ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసింది, ఈ లైన్ని ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసింది. సో దీనికి ఎల్ అని నేమిద్దాం, దీనికి ఎం అని నేమిద్దాం, దీనికి ఎన్ అని నేమిద్దాం. సో ఇప్పుడు ఇలా ఇంటర్సెక్ట్ అయితే ఈ లైన్ని ఏమంటారు అంటే దీన్ని మనకు ట్రాన్స్వర్సల్ అంటారు. తెలుగులో దీన్ని తిర్యక్ రేఖ అంటారు. సో దీనికి సంబంధించిన వీడియోనే మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. సో ఇక్కడ మనకి ఇలా ఫామ్ అయినప్పుడు కూడా యాంగిల్స్ అనేవి 8 ఫామ్ అయితే 1 2 3 4 5 6 7 8 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఈ 8 యాంగిల్స్లో కూడా దీనిలో మనకు ఏకాంతర కోణాలు, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఏకబాహ్య కోణాలు, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, కరస్పాండింగ్ యాంగిల్స్, దాని గురించి పూర్తిగా ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్, ఇఫ్ ది పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ ద లైన్స్ ఆర్ డాష్. సో ఈ విధంగా 2 లైన్స్ ఉన్నాయి కదా, ట్రాన్స్వర్సల్ ఫామ్ అయింది కదా. ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్స్లో మనకు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే మనకి ఇక్కడ యాంగిల్ 3, యాంగిల్ 5 అనే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ యాంగిల్ 4, యాంగిల్ 6 కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే 2 యాంగిల్స్ కూడా లోపల ఉండాలి. సో ఇవి బయట యాంగిల్స్ 1 2 7 8 అనేవి బయటవి. సో 3 4 5 6 అనేవి లోపల ఉండే యాంగిల్స్, లోపల ఉండాలా. అండ్ నెక్స్ట్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఫామ్ ఉండాలా, ఒకటి రైట్ సైడ్ ఫామ్ ఉండాలా, ఒకటి ఈ పాయింట్ దగ్గర ఉండాలా, ఒకటి ఈ పాయింట్ దగ్గర ఉండాలి. సో మీరు ప్రీవియస్ వీడియో చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. సో ఇలా ఫామ్ అయినాడు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సో ఈ లైన్స్ ఏముంటాయి అంటే ప్యారలల్గా ఉంటాయి, సమాంతరంగా ఉంటాయి. సో 2 ప్యారలల్ లైన్ని ఈ ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేస్తేనే మనకి ఇక్కడ యాంగిల్స్ ఏర్పడతాయి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, ది సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ ఆర్ సప్లిమెంటరీ దెన్ ద లైన్స్ ఆర్. తిర్యక్ రేఖకు ఒకే వైపు గల అంతర కోణాలు సంపూరకాలు అయితే ఆ రేఖలు. సో ఇక్కడ ఉన్నాయి కదా ఇవి. సో ఇందులో ఇంటీరియర్ యాంగిల్స్ అట్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్, దీన్ని కోఆలైడ్ యాంగిల్స్ అని అంటారు. సో సేమ్ సైడే ఉండాలా, అది 2 లోపలే ఉండాలి, 4 5. సో వీటి యొక్క సమ్ యాంగిల్ 4 యాంగిల్ 5 ఎంత ఉంటుంది అంటే 180 degrees ఉంటుంది. సో అలాంటప్పుడు ఇవి ఏ లైన్స్ అంటే ప్యారలల్ లైన్స్, ఇవి కూడా సమాంతరాలు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇఫ్ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ దెన్ ద నెంబర్ ఆఫ్ కామన్ పాయింట్స్ దే హ్యావ్ డాష్. సో 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ అనే లైన్ అండ్ నెక్స్ట్ ఎం అనే లైన్, ఈ 2 ఇంటర్సెక్ట్ చేసి అనుకుందాం. సో ఎన్ని పాయింట్స్ ఏర్పడుతున్నాయి? 1 పాయింట్ ఏర్పడుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ద లైన్స్ ఎల్ అండ్ ఎం ఆర్ ప్యారలల్ అండ్ ఎన్ ఈజ్ ఎ ట్రాన్స్వర్సల్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫర్ ఆల్ ది స్టేట్మెంట్స్ గివెన్ బిలో. సో పక్కన చూపబడినటువంటి పటంలో ఎల్ మరియు ఎంలు సమాంతరాలు మరియు ఎన్ అనేది తిర్యక్ రేఖ అయిన కింది ఇచ్చినటువంటి ఖాళీని మనం పూరించాలి. ఇక్కడ మనకు ఎల్ ఎమ్ ప్యారలల్ లైన్స్ అయితే ఈ ట్రాన్స్వర్సల్ తిర్యక్ రేఖ ఎన్. ఇక్కడ మనకు యాంగిల్స్ అనేవి 8 యాంగిల్స్ ఏర్పడతాయి. చూడండి, 1 2 3 4. ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఫిగర్, ఆర్డర్ ఈ విధంగా ఇచ్చాడు. 5 6 7 8. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఈ బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారంటే యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 80 degrees అయితే యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్స్ టు డాష్. సో యాంగిల్ 1 ఇక్కడ ఉంది కదా, యాంగిల్ 2 ఇక్కడ ఉంచండి.
సో ఇది మనకు టోటల్ ఎంత ఉంటుంది అంటే 180 ఉంటుంది. సో అంటే మనకి ప్రొటెక్టర్ ఉంటుంది కదా, ఇక్కడ మనం చూడండి షేప్ డీ కోన్ అంటారు కదా, సో 180 ఉంటుంది. అంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 చేస్తే మనకు 180 డిగ్రీస్ ఉంటుంది. మనకి యాంగిల్ 1 ఆల్రెడీ ఇచ్చాడు అంతా 80 డిగ్రీస్. సో దీన్ని రైట్ సైడ్ పంపిస్తే 180 డిగ్రీస్ మైనస్ 80 డిగ్రీస్ అవుతుంది. యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 100 డిగ్రీస్. సో యాంగిల్ 2 అనేది అంతా 100 డిగ్రీస్. నెక్స్ట్ యాంగిల్ 3 45 డిగ్రీస్ ఇచ్చాడు ఇది. అయితే యాంగిల్ 7 అంతా ఇది. సో ఇక్కడ మనకు యాంగిల్ 3 ఎంత ఉంటుందో యాంగిల్ 7 కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే యాంగిల్ 3ను అండ్ నెక్స్ట్ యాంగిల్ 7 అవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఏకాంతర కోణాలు అనేవి సమానంగా ఉంటాయి. అంటే 3 ఎంత ఉంటుందో 7 కూడా అంతే ఉంటుంది, 7 ఎంత ఉంటుందో 3 కూడా అంతే ఉంటుంది. కాబట్టి యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ 7. నెక్స్ట్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. దెన్ యాంగిల్ 8. సో ఈ పార్ట్ వాల్యూ ఇచ్చాడు 90 డిగ్రీస్. సో దీనికి ఆపోజిట్గా ఉన్నటువంటి యాంగిల్ 8 ఎంత ఫైండ్ చేయాలి మనం గుర్తుపెట్టుకుని. ఆపోజిట్ యాంగిల్స్ అనేవి కూడా మనకు ఈక్వల్గానే ఉంటాయి. శీర్షాభిముఖ కోణాలు అనేవి ఎదురెదురుగా ఉన్నటువంటి కోణాలు సమానంగా ఉంటాయి. కాబట్టి యాంగిల్ 8 కూడా మనకు 90 డిగ్రీస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ యాంగిల్ 4 100 డిగ్రీస్. దెన్ యాంగిల్ 8. సో యాంగిల్ 4 అనేది 100 డిగ్రీస్ ఉన్నప్పుడు యాంగిల్ 8 అనేది ఎంత ఉంటుంది? ఒకవేళ యాంగిల్ 4 అనేది 100 డిగ్రీస్ ఉంటే యాంగిల్ 8 ఎంత ఉంటుంది అంటే ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్ అనమాట. సో యాంగిల్ 4 100 డిగ్రీస్ ఉంటే యాంగిల్ 8 కూడా మనకు అంతే ఉంటుంది. కాబట్టి 100 డిగ్రీస్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, ఫైండ్ ది మెజర్స్ ఆఫ్ ఎక్స్, వై అండ్ జెడ్ ఇన్ ద ఫిగర్ వేర్ ఎల్ ప్యారలల్ టు బీసీ. సో ఇది మనకు ఫిగర్ ఇచ్చినటువంటి ఫిగర్. అందులో మనం ఎక్స్, వై, జెడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఎల్ అనే లైను ఈ బీసీ ఉంది కదా, సో దీనికి ప్యారలల్గా ఉందన్నమాట. ముందుగా మనం ఎక్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది టోటల్ మనం ఫైండ్ చేస్తే 180 డిగ్రీస్ ఉంటుంది. అంటే 75 ప్లస్ ఈ ఎక్స్ ప్లస్ 45 ఈజ్ ఈక్వల్స్ టు 180. 75 ప్లస్ 45 ఇవి కాన్స్టాంట్ నెంబర్ కదా, స్థిర సంఖ్యని మనం యాడ్ చేస్తే 120 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ 120. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180లో నుంచి మనం 16 సబ్ట్రాక్షన్ చేస్తే 60 డిగ్రీస్. సో ఇప్పుడు ఎక్స్ కనుక్కొనేసాం. నెక్స్ట్ వై కనుక్కోవాలి మనం. ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్స్ టు 75 డిగ్రీస్ అవుతుంది. ఎందుకంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ని బేస్ చేసుకుంటే మనం యాంగిల్ వై 75 అవుతుంది. చూడండి, రఫ్గా మనం డ్రా చేసుకుంటే ఇది ఎల్. నెక్స్ట్ బీసీ ఉంది కదా, ఈ బీసీని కింద డ్రా చేసుకుందాం. ఏబి అనేది ట్రాన్స్వర్సల్ తిరిగే రేఖగా తీసుకుంటే మనకు ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనకు ఇక్కడ 75 డిగ్రీస్ ఉంది, ఇక్కడ వై డిగ్రీస్ ఉంది. సో ఇవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఏకాంతర కోణాలు. కాబట్టి ఏకాంతర కోణాలు సమానంగా ఉంటాయి. కాబట్టి వై ఈజ్ ఈక్వల్స్ టు 75. ఇదే విధంగా యాంగిల్ జెడ్ కూడా మనకు ఎంత ఉంటుంది అంటే ఇక్కడ 45 డిగ్రీస్ ఉంది. సో ఈ ఎల్ని బీసీని ప్యారలల్ లైన్స్గా తీసుకొని ఏసీని ట్రాన్స్వర్సల్గా తీసుకుందాం అనుకోండి. ఈ విధంగా వస్తుంది ఫిగరు. మనకి ఇక్కడ జెడ్ ఉంటుంది, ఇక్కడ 45 డిగ్రీస్ ఉంది. సో ఇవి కూడా మనకు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్సే, ఏకాంతర కోణాలే. కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. సో జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 45 డిగ్రీస్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ABCD ఈజ్ ఏ క్వాడ్రిలేటరల్ ఇన్ విచ్ AB ప్యారలల్ DC అండ్ AD ప్యారలల్ BC. ఫైండ్ యాంగిల్ B, యాంగిల్ C, యాంగిల్ D. సో ఈ AB అనేది DCకి ప్యారలల్గా ఉంది, అదేవిధంగా AD అనేది BCకి ప్యారలల్గా ఉంది. అయితే మనము ఈ BCDని ఫైండ్ అవుట్ చేయాలి. సో ముందుగా చూడండి, మనం ఇక్కడ ఫస్ట్ Dని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు DC ఇలా తీసుకుందాం. నెక్స్ట్ AB, ఈ రెండు ప్యారలల్ అని చెప్పారు కదా, సో ప్యారలల్గా మనం ఇలా డ్రా చేసుకొని నెక్స్ట్ ఈ ADని ట్రాన్స్వర్సల్గా తీసుకున్నాం అనుకో ఈ విధంగా.
ఇక్కడ మనకు యాంగిల్ డి ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 50 డిగ్రీస్ ఫామ్ అవుతుంది. ఈ రెండు కూడా ఈ 2 యాంగిల్స్ అనేవి కూడా మనకు సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్, ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. త్రిరేఖకు ఒకే వైపు గల అంతర కోణాలు మనకు రెండు కూడా 180 ఉంటాయి. ఇంతకుముందు మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్లో కూడా చూసుకున్నాం. సో D + 50 చేస్తే మనకు 180 రావాలి. మనకు D మాత్రం కావాలి కాబట్టి D = 180 - 50 చేస్తే 130 డిగ్రీస్. సో యాంగిల్ D వచ్చేసింది మనకి ఎంత, 130 డిగ్రీస్. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళా ఇది ప్యారలల్గా తీసుకుందాం. సో నేను కంఫర్ట్ కోసం ఇట్లా డ్రా చేస్తున్నా చూడండి. AD ఇలా తీసుకున్నా, అంటే జస్ట్ మన ఫిగర్ని రొటేట్ చేసుకున్నాం చూడండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ప్యారలల్ లైన్గా ఇలా ఈ 2 లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్గా మనం తీసుకున్నాం అనుకోండి, మనకు ఫిగర్ అనేది రఫ్ ఫిగర్ ఈ విధంగా వస్తుంది. AD BC ట్రాన్స్వర్సల్ మనం రేఖగా AB తీసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ, సో ఇక్కడ మనం డ్రా చేసుకోవచ్చు, ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా తీసుకుంటే మనకు 50 డిగ్రీస్ ఇక్కడ చూడండి, B అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇవి కూడా ఏమి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అట్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. రేఖకు ఒకే వైపుగా అంతర కోణాలు, ఇవి కూడా మనకి ఎన్ని ఉంటాయి, 180 డిగ్రీస్ ఉంటాయి. సో కాబట్టి మనము A + B + యాంగిల్ ఎంత 50 డిగ్రీస్ = 180 డిగ్రీస్. కాబట్టి B = 180 - 50 చేస్తే ఇది కూడా 130 డిగ్రీస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మనకు CD నెక్స్ట్ BA తీసుకొని ఇది ట్రాన్స్వర్సల్గా తీసుకుందాం. BCని మనం ట్రాన్స్వర్సల్గా ఇలా రాసుకుంటే, సో ఇక్కడ యాంగిల్ ఫామ్ అయింది చూడండి, ఇక్కడ C ఫామ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ B ఎంత, 130 డిగ్రీస్ ఫామ్ అయింది. సో ఇవి కూడా ఇంటీరియర్ యాంగిల్స్ అట్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. త్రిరేఖకు ఒకే వైపు గల అంతర కోణాలు మొత్తం 180 ఉంటుంది. కాబట్టి C + 130 = 180. సో Cను కాబట్టి మనకు కావాల్సింది 130 సైడ్ పంపిస్తే 180 - 130, C = 50 డిగ్రీస్. కాబట్టి C = 50 డిగ్రీస్. సో ఇంకా మనం తొందరగా చేసుకోవాలన్నమాట. మన క్వాడ్రిలేటర్ అండి, ఇది సమాంతర చతుర్భుజం. సో సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు అనేవి సమానంగా ఉంటాయి. సో యాంగిల్ A ఎంత ఉంటుందో యాంగిల్ C కూడా అంతే ఉంటుంది. నెక్స్ట్ పక్క కోణాలు, ఆసన్న కోణాలు, అడ్జసెంట్ యాంగిల్స్ అనేవి మొత్తం 180 డిగ్రీస్ ఉంటాయి. కాబట్టి సో 50 + D చేస్తే మనకు 180 ఈక్వల్ చేసుకుంటే డైరెక్ట్ D 30 డిగ్రీస్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు D యాంగిల్ D అండ్ నెక్స్ట్ యాంగిల్ B అనేవి ఆపోజిట్ యాంగిల్స్, ఎదురెదురు కోణాలు కాబట్టి ఇవి కూడా సమానంగా ఉంటాయని చేయొచ్చు. And next fifth one, in a given figure L and M are intersected by a transversal N, is L parallel to M. సో ఇవ్వబడిన పటంలో L మరియు M రేఖలకు N ఒక తిర్యక రేఖ అయినా L లైన్ M లైన్ అవి ప్యారలల్ లైన్సా కాదా అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవి చేయాలంటే మనకి ఇక్కడ చూడండి, AQR యాంగిల్ AQR అంటే ఈ పార్ట్ ఎంత ఉంటుంది అంటే మనకు, సో ఇది టోటల్ 180 డిగ్రీస్ ఉంటుంది. 180లో నుంచి మనం 100ని సబ్స్ట్రాక్షన్ చేసేస్తే మనకు 80 డిగ్రీస్ అవుతుంది. అంటే యాంగిల్ AQR = 80 డిగ్రీస్. సో వీటిని మనము లీనియర్ పేర్ అని అంటాం. సో లీనియర్ పేర్ అంటే ఏ పేర్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఈ సెడ్ టు బి ఏ లీనియర్ పేర్ ఇఫ్ దిస్ యాంగిల్స్ ఫార్మ్ ఏ స్ట్రైట్ లైన్. నెక్స్ట్ స్ట్రైట్ యాంగిల్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇన్ ద ఫిగర్ ఇక్కడ మనం చూసుకుంటే యాంగిల్ AQR అండ్ నెక్స్ట్ యాంగిల్ AQP అనేవి మనకు 2 యాంగిల్స్ కూడా లీనియర్ పేర్ అవుతుంది. దీన్ని మన తెలుగులో రేఖీయ ద్వయం అని అంటాం. రెండు ఆసన్న కోణాలు కలిపి ఒక సరళ కోణం ఏర్పరిస్తే వాటిని రేఖీయ ద్వయం అని అంటారు. సో దానికి సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అదేవిధంగా మీరు స్క్రీన్ టచ్ చేస్తే పైన ఐ సింబల్లో కనబడుతుంది, అది చూడొచ్చు. వీడియో ఎండింగ్లో ఎండ్ స్క్రీన్లో కూడా ఇచ్చాను చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, యాంగిల్ CRS ఇది కూడా మనకి ఎంత ఇచ్చాడు, 80 డిగ్రీస్ ఇచ్చాడు. అంటే మనకు యాంగిల్ AQR = 80 డిగ్రీస్ అండ్ నెక్స్ట్ యాంగిల్ CRS = 80 డిగ్రీస్.
ఈ పార్ట్ ఈ పార్ట్. సో ఈ బోత్ ఆర్ కూడా మనకు ఈక్వల్గా ఉన్నాయి. సో ఈ రెండు కూడా ఈ యాంగిల్స్ని ఏమంటారంటే చూడండి, ఒకటి లోపల ఉంది యాంగిల్, ఇది బయట ఉంది. సో లోపల అంటే ఇది ఇక్కడ 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 లోపల ఈ ప్లేస్లో ఉండేవి, అవుట్ సైడ్ అంటే ఇవి. సో ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ లోపల ఉంది ఒకటి, ఇక్కడ బయట ఉంది, ఒకటి లోపల ఒకటి బయట. ఇదేమో క్యూ దగ్గర ఫామ్ అయింది, ఇదేమో ఆర్ దగ్గర ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ రెండు కూడా సేమ్ సైడే ఉన్నాయి. సో ఇలాంటి యాంగిల్స్ని మనము కరస్పాండెంట్ యాంగిల్స్ అని అంటాం. కరస్పాండింగ్ యాంగిల్స్, తెలుగులో మనము సాదృశ్య కోణాలు అని అంటాం. సాదృశ్య కోణాలు అనేవి కూడా ఎప్పుడు ఈక్వల్గానే ఉంటాయి కాబట్టి 80 degrees 80 degrees వచ్చినాయి. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఫామ్ అయ్యి ఆ రెండు ఈక్వల్గా ఉన్నాయంటే మనకు ఈ ప్యారలలిజం ప్రాపర్టీని మనం బేస్ చేసుకుని ఈ ఎల్ ఎం అనేవి మనం ప్యారలల్గా ఉన్నాయని చెప్తాం. ఒకవేళ ఇక్కడ ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ సాదృశ్య కోణాలు అనేవి ఈక్వల్గా రాకపోయి ఉంటే అప్పుడు మనము ఎల్ అండ్ ఎంఆర్ నాట్ ఈక్వల్ అని చెప్తాం. సో ఈక్వల్గా వచ్చాయి కాబట్టి మనకు ఎల్ అండ్ ఎంఆర్ ఈక్వల్. అండ్ నెక్స్ట్ వన్, ఫైండ్ యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి అండ్ యాంగిల్ ఈ ఇన్ ద ఫిగర్, గివ్ రీజన్స్. సో కింది పటంలో యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి మరియు యాంగిల్ ఈలను కనుగొనము, కారణాలు తెలపాల. సో ఇక్కడ మనకు నోట్ ఏమంటే రేఖలపై ఒకే దిశలో చూపిన బాణాలు గుర్తులను సమాంతర రేఖలను సూచిస్తాయి. అంటే సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కదా ఇక్కడ, ఇది చూడండి, ఈ లైన్ అంటే ఈ రెండు కూడా ఒకే డైరెక్షన్లో ఉన్నటువంటి ప్యారలల్ లైన్స్. సో ఈ విధంగా మనము యాంగిల్ ఏ, బి, సిడిని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ మనం చూడండి, నేను ఇక్కడ ఏం చేసుకుంటాను అంటే ఈ లైన్ ఈ విధంగా డ్రా చేసుకుంటున్నా సైడ్కి, ఇది ఒక ప్యారలల్ లైన్. అండ్ నెక్స్ట్ ఈ లైన్ డ్రా చేసుకుంటున్నా, సేమ్ డైరెక్షన్లో ఉండే కదా. ఇప్పుడు ఇది ట్రాన్స్వర్సల్గా డ్రా చేసుకుంటున్నా ఈ విధంగా. అప్పుడు మనకి యాంగిల్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఏ ఫామ్ అవుతుంది, ఇక్కడ 50 degrees ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం జస్ట్ ఇలాగ రొటేట్ చేసుకుంటే కొంచెం ఫిగర్ని, ఈ రెండు కూడా మనకు ఏకాంతర కోణాలు అవుతాయి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి మనకు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఏ కూడా ఎంత ఉంటుంది, 50 degrees ఉంటుంది. ఏ కూడా ఎంత ఉంటుంది, 50 degrees ఉంటుంది. అండ్ నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా ఇప్పుడు ఇది ప్యారలల్ లైన్, సరే ఇది ప్యారలల్ లైన్. నెక్స్ట్ ఇది ఒక ప్యారలల్ లైన్, దీన్ని తీసుకొని ఈ ట్రాన్స్వర్సల్గా తీసుకున్నాం అనుకో మనకి ఈ విధంగా వస్తుంది చూడండి. ఈ విధంగా వచ్చి మనకు ఇప్పుడు ఇది ట్రాన్స్వర్సల్గా తీసుకుంటే మనకు 50 degrees ఇక్కడ ఉంటుంది, ఇక్కడ బి ఉంటుంది. సో ఇది కూడా మనకి మీ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి, ఏకాంతర కోణాలే అవుతాయి, ఇవి కూడా ఈక్వల్గా ఉంటాయి కాబట్టి బి కూడా మనకి ఎంత అవుతుంది, 50 degrees అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫిగర్లో మనం ఏం చేస్తామంటే సేమ్ డైరెక్షన్లో తీసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ ఇది ప్యారలల్గా తీసుకుని ఇది ట్రాన్స్వర్సల్గా తీసుకుంటే ఇది ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి కాబట్టి సి కూడా మనకి ఎంత ఉంటుంది, 50 ఉంటుంది. అండ్ నెక్స్ట్ డి కూడా 50, సేమ్ ఇదే విధంగానే. సో లాస్ట్లో వాడే ఇచ్చాడు. మనం ఏం చేయాలంటే సేమ్ డైరెక్షన్లో ఉన్నటువంటి ఒక లైన్ తీసుకొని ట్రాన్స్వర్సల్ ఇది తీసుకోవాలి. నెక్స్ట్ ఇది తీసుకొని ఇది ట్రాన్స్వర్సల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇది తీసుకొని ఇది ట్రాన్స్వర్సల్గా తీసుకొని చేస్తే మనకు అన్నీ కూడా మనకు ఈక్వల్గానే ఉంటాయన్నమాట. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు 50 degrees. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సర్సైజ్ 7M సంబంధించి. సో ఇంతటితో మనకు లైన్స్ అండ్ యాంగిల్స్ అనే చాప్టర్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం కొత్త చాప్టర్తో డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.